ఆయన అందరూ ఓట్లు వేస్తే గెలిచి నువ్వు గద్దె మీద కూర్చున్నావు. ఆయన పోయిన సంవత్సరం వస్తే ఇంటికి 10,000 ఇచ్చిండు. ఆయన తిని విశ్వాసం తప్పినాం కుక్కలం మేము. ఆయనని గెలిపియలేదు తిని కూడా. అయినా కూడా ఆయనది మర్చిపోయి నిన్న వచ్చి ఇంటికి 10,000 ఇస్తా. ఇప్పుడు పంచుతూరు అటు పెట్టుకోండి, మీరు కెమెరా అటు పెట్టండి, కెమెరా పెట్టండి. పార్టీలు కాదండి, మేము చెప్తున్నాం కదా. ఇవాళ బియ్యము సరుకులు కూరగాయలు ఆయనే పంపించిండు ఇంటికి 10,000. మేము ఆయన తిని ఆయన కోట వేయకున్నా ఆయన పంపించిండు. మేము నీ డబ్బు నువ్వు ఆయన కంటే తక్కువే ఇచ్చినావు. అయినా నీ కోట వేసినావు, మాకు సిగ్గు లేదు కాబట్టి. అయినా నువ్వు గెలిచినావు, పండుకున్నావు. ఏంది మా పరిస్థితి? వానకు మంచి ఎత్తగా నిద్ర వస్తుంది, మంచిగా పడుకు మనం డిలక్స్ రూమ్ ఉంది, నా బతుకులు ఏంది? మమ్మల్ని బాగు చేయమని అడగట్లేదు. గతంలో ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఎట్లా ప్రభుత్వం ఎట్లా చేసినారు? సహాయకాలు మంచిగా చేశారు. నైట్ బండ్లు పెట్టారు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నైట్లు డీసీఎంలు పెట్టారు, బండ్లు పెట్టారు. ప్రతి ఒక్కరు వచ్చారు. మా కార్పొరేటర్ కొడుకులు ఇద్దరు ఆ మడుగులో ఇక్కడ వరకు నీళ్లు వస్తుంటే తాళ్లు పెట్టి జనాన్ని కాపాడారు. పాపం ఈ సంవత్సరం కూడా వాళ్ళు కాపాడాలనిలే. బియ్యం ఇచ్చిర్రు, 10,000 పరుపులు, చాయ్ గిన్నెలు, ప్లేట్లు, గ్లాసులు, చెమ్ములు పంచిండు ఆయన పోయిన సంవత్సరం. నువ్వు పంచుతావేమో, ఎప్పుడు పంచుతావు? అసలు నువ్వు వచ్చి చూస్తేనేగా ఒక విషయం అండి. చుట్టమైనా మినిస్టర్ అయినా ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు అమ్మ అంటే కడుపు నిండుద్ది. నేను దావత్ చేసిన నువ్వు వస్తే ఎంత, రాకుంటే ఎంత? చెప్పు. నాకు ఇలా ఆపద వచ్చినా నువ్వు రాకపోతే ఎందుకు నాకు?